సీతాకాంత్ వాళ్ళ అమ్మ శ్రీలతకు సీతాకాంత్ దిమ్మ తిరిగి ట్విస్ట్ ఇస్తాడు. అయితే రామలక్ష్మితో రెడీ అయ్యి ప్రెస్ మీట్‌కి నేను సిద్ధంగా ఉన్నానని, అయితే నేను ఈరోజు ప్రెస్ మీట్ పెడుతోంది కేవలం నా కుటుంబాన్ని నమ్మించడం కోసమేనని, అసలు నిజం చెప్పాలంటే నా పెళ్లి, నా జీవితం, నా వ్యక్తిగతమని, కానీ నన్ను బయట వాళ్ళు నమ్మనందుకు బాధపడటం లేదు. నా ఇంట్లో వాళ్ళు నమ్మనందుకు నేను బాధపడుతున్నానని, ముఖ్యంగా మా అమ్మ నన్ను నమ్మటం లేదని నేను బాధపడుతున్నాను అంటూ సెంటిమెంటల్‌గా దెబ్బ కొడతాడు శ్రీలతకు సీతాకాంత్. దాంతో ఒక్కసారిగా కుటుంబ సభ్యులందరూ షాక్ అయిపోతారు. అయితే సీతాకాంత్ ఏమంటాడంటే, "ఈరోజు ఒకడు మా గురించి వెబ్‌సైట్‌లో రాసాడు. రేపొద్దున ఇంకొకడు వీడియోల రూపంలో పెడతాడు. మరొకరు ఇంకొకటేదో చేస్తాడు. ప్రతిసారి నేను ప్రెస్ మీట్ పెట్టి నా గురించి, నా పెళ్లి గురించి, నా భార్య గురించి నేను వివరణ ఇవ్వాలా?" అని అడుగుతాడు. అప్పుడు శ్రీలతకి విషయం అర్థమయ్యి, "నేను వాళ్ళ కోసం కానీ, నిన్ను నమ్మక కాదని, నీ మంచితనం నిరూపించడం కోసమే నేను ఇలా చేశాను" అంటే అప్పుడు వెంటనే సందీప్ ఏమంటాడంటే, "ప్రెస్ మీట్ పెడితే బాగానే ఉంటుంది కదా అన్నయ్య" అంటే, "ఇవాళ పెడతావు సరే, ఎన్ని సార్లు పెడతావు? నా మీద ఎవడో ఒకడు బురద జల్లుతూనే ఉంటాడు. ప్రతిసారి పెడుతూనే ఉంటావా?" అంటూ అమ్మని, వాళ్ళ తమ్ముడిని నిలదీసేసరికి సీతాకాంత్ వాళ్ళ తాతయ్యతో పాటుగా అందరూ షాక్ అయిపోయి, "ప్రెస్ మీట్ వద్దు, పాడు వద్దు. అసలు ఇవన్నీ కాదు" అని చెప్పేసి ప్రెస్ మీట్‌ని క్యాన్సిల్ చేయించేస్తాడు. దాంతో ఇక సీతాకాంత్, రామలక్ష్మి ఇద్దరు కూడా వెళ్ళిపోతారు. సీతాకాంత్ సూపర్ డూపర్ బ్రెయిన్‌కి నిజంగా ఒక రకంగా ఇది హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. ఎందుకంటే ఇంకా అప్పుడు శ్రీలతకి అర్థమైపోతుందనమాట. ఇక సిరి కూడా "నువ్వు అసలు ఎవరిని నిరూపించాల్సిన అవసరం లేదన్నయ్య" అంటే శ్రీలత ఏమంటుందంటే, "చూసావా సందీప్, వాడి తెలివితేటలు ఎంత గొప్పగా ఉన్నాయో. మనకు వేలితో మనల్నే పొడిచేలాగా చేశాడు. కానీ నెక్స్ట్ టైమ్ వాడికన్నా ఎక్కువ తెలివితేటలతో కొడతాను" అని చెప్పేసి అంటుంది. ఇక రూమ్‌లోకి వచ్చిన తర్వాత రామలక్ష్మి సూపర్ డూపర్ హ్యాపీగా ఫీల్ అయ్యి, ఇక సీతాకాంత్ చేతులు పట్టుకుని, "సార్, మిమ్మల్ని నేను అనవసరంగా అపార్థం చేసుకున్నానని థ్యాంక్ యూ సో మచ్" అంటూ చేతులు పట్టుకుంటుంది. ప్రేమించిన వాళ్ళ కోసం ఆ మాత్రం చేయాలి కదా అంటే అప్పుడు రామలక్ష్మి షాక్ అవుతుంది. కానీ సీతాకాంత్ ఏదో ఒక రకంగా కవర్ చేసుకుంటాడు. ఆ తర్వాత తెలియకుండానే సీతాకాంత్ పట్ ఆహ్, రామలక్ష్మి పడిపోతే పట్టుకుంటాడనమాట. అయితే ఇక ఆ తర్వాత రామలక్ష్మి తన కళ్ళలో చూస్తూ కొంచెం ఇంప్రెషన్‌గా ఉంటుందనమాట. తెలియకుండానే రామలక్ష్మికి సీతాకాంత్ మీద ఒక అభిప్రాయం ఏర్పడిపోతుంటుంది. మరి ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.